వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇదేమీ కొత్త వార్త కాదండి. 2015లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డిపిఆర్లు రెడీ అయ్యాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అక్కడ ఏం చెయ్యాలి అనుకుంటున్నది చాలా స్పష్టంగా చెప్పినటువంటిదే. అయితే మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఇటీవల కాలంలో అటు వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది కార్యకర్తలు ఎందుకో మరి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో, లేదంటే ఈ విధానపరంగా విభేదిస్తున్నారో, ఆర్ఎల్స్ జరగాల్సినటువంటి పనులు ఇంకా ఎందుకు జరగట్లేదు, పూర్తి స్థాయిలో జరగట్లేదు అన్నటువంటి దాంతో కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే చాలామంది సామాన్యుల దగ్గరికి ఎలా వెళ్తుంది అంటే, ఇది అమరావతిలో ఏం జరగట్లేదు అనేటువంటి ఒక ఇమేజ్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ప్రభుత్వం దాని మీద చెప్పడంలో కాస్త ఫెయిల్ అవుతుందన్నమాట ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, కౌంటర్ ఇవ్వడంలో కానీ ఇంకో దాంట్లో. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్ సిఆర్డీఏ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పినటువంటిది ఏంటంటే, అమరావతిలో ఇదిగో ఇలా జరుగుతున్నాయి, ఒక అత్యాధునిక వ్యవస్థని ఇందులో ప్రవేశపెట్టి అది మొత్తం అంతా కూడా ఎలా అంటే డిజాస్టర్ ప్రూఫ్ పవర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిజాస్టర్ ప్రూఫ్. ఎగ్జాంపుల్, మనకి మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఇన్ జనరల్గా తుఫాన్ వచ్చినప్పుడు మనకి ప్రధానంగా ఫస్ట్ ఎలక్ట్రిసిటీ పోతుంది. ఎలక్ట్రిసిటీ పోవడానికి గల కారణాలు మనం చూసినట్లయితే, వైర్లు తెగిపోవడం, ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ కూడా పడిపోవడం, చెట్లు వాటి మీద పడి డ్యామేజ్ అవ్వడం, దీంతో మళ్ళీ వాటి పునరుద్ధరణ, వీటన్నిటికీ టైం పడుతుంది. సో దీంతో కొన్ని చోట్ల ఇమ్మీడియట్గా పవర్ వస్తుంది, కొన్ని చోట్ల దాదాపుగా వారం 10 రోజులైనా పవర్ రానటువంటి ఏరియాలు కూడా మనకు ఉన్నాయి. ఇలా జరగకూడదు, డిజాస్టర్ ప్రూఫ్ పవర్ ఇన్ఫ్రా అనేది ఉండాలి అని చెప్పి దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా అండర్ గ్రౌండ్లోనే డక్ట్లు నిర్మించడం, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ అనేది అత్యాధునికంగా ప్రపంచ దేశాలందరినీ కూడా సంప్రదించిన తర్వాత ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా జరుగుతోంది, అందులో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి, వీటన్నిటినీ కూడా ప్రాజెక్ట్ తయారు చేసుకొని అమరావతికి మనం ఇలా చేయాలి, ఇలా చేస్తే అండర్ గ్రౌండ్ మెయింటెనెన్స్ అనేది కేబుల్ వ్యవస్థ అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఎలక్ట్రిసిటీతో పాటుగా ఇక నుంచి ఈ కేబుల్ రహిత అనేటువంటి పేరు వినిపిస్తుంది కానీ ఎక్కువగా ప్రచారం జరగట్లేదు. ఎందుకంటే ఫీజిబుల్ అవుతుందా లేదా అన్నదాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ కేబుల్స్ మొత్తం అన్నీ కూడా, ఇంకా అది ఇంటర్నెట్ అవనివ్వండి, మన ల్యాండ్లైన్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి. మెయిన్ మనకు ఉండేది ఇప్పుడు ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ ప్లస్ ఎలక్ట్రిసిటీ, మ్యాక్సిమం ఇవే కేబులింగ్ వ్యవస్థలు మనకు ఉండేది. అంతకుమించినటువంటి ఇంకా వేరే ఏం లేదు కదా, రైట్? సో వీటన్నిటికీ ఎలాగా అనే దాని మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా 2015లోనే దీనికి సంబంధించి మొదలుపెట్టారు. వరల్డ్ క్లాస్ అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రా వేగంగా రూపొందుతోంది అని చెప్పి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి చెప్పారు. 2015లో ప్లాన్ చేసి ఈ చిన్న పవర్ కట్లు కూడా ఉండకుండా డిజాస్టర్ ప్రూఫ్ ఫెసిలిటీస్ ఈ అమరావతిలో ఉండాలి అని చెప్పి అప్పటి నుంచే ప్లాన్ చేశారు. సో సిటీ స్మార్ట్ డక్ట్ ప్రాజెక్ట్, దీని కింద దాదాపు 700 కిలోమీటర్ల లెంగ్త్లో అండర్ గ్రౌండ్లో డక్ట్లు అనేవి నిర్మిస్తున్నారు. 700 కిలోమీటర్ల డక్ట్ అండర్ గ్రౌండ్లో దీనికి నిర్మిస్తున్నారు. పవర్ కమ్యూనికేషన్ కేబుల్స్, ఆప్టిక్ ఫైబర్, సిటీ గ్యాస్ లైన్ కూడా ఇక నుంచి ఏంటంటే అండర్ గ్రౌండ్ నుంచే ఇస్తే ఎలా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిదానికి సేఫ్టీ మెజర్స్ తీసుకొని చాలా పకడ్బందీగా పటిష్టంగా ఉండాలి అనేటువంటి దాని మీద. సో హై టెన్షన్ అండర్ గ్రౌండ్ కేబులింగ్, హెచ్టీ లైన్లు కూడా ఇక నుంచి అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. పైన మనకంతా కూడా ఇక ప్రశాంతంగా ఏంటంటే ఈ కరెంటు పోల్స్ ఇవి లేకుండా, మాట్లాడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కట్ చేయకుండా, ఇష్టం వచ్చినట్టు సిటీ కేబుల్ లైన్స్ లేదంటే ఇంటర్నెట్ లైన్స్ ఇవన్నీ కూడా పైనుంచి పెట్టకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చెట్లని ప్రశాంతంగా పెంచుకోవచ్చు. ఇక స్ట్రీట్ లైట్లు ఎలాగో తప్పనిసరి, వాటికి కూడా ఏంటంటే ఈ సోలార్ సిస్టము, అలాగే వాటికి కూడా కేబులింగ్ అనేది కింద నుంచి మాత్రమే, అండర్ గ్రౌండ్ నుంచి మాత్రమే వాటికి కూడా కేబుల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే ఇక్కడ మొత్తం అమరావతి అంతా కూడా ఉండబోతోంది. తద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిస్టమ్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కూడా కార్యాచరణకి ప్లాన్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. సో ఈ ఇన్ఫ్రా అమరావతి మోడర్న్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. GIS, BESS వంటి అడ్వాన్స్డ్ టెక్లతోటి దాదాపు 2000 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ కూడా అమలవుతాయి అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో ఇది భవిష్యత్తులో అనేక నగరాల్లో, ఇక్కడ మాత్రమే కాదు, భవిష్యత్తులో దేశంలోని ఏ నగరాల్లోనైనా, ఎందుకంటే హైదరాబాద్ని చూస్తున్నాం మనం, హైదరాబాద్లో కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉండాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడితే ముందుగా GHMC వాళ్ళే చెప్తున్నారు, అయ్యా ఈ చెట్లు పెరుగుతున్నాయి,
ఈ చెట్లు పెరిగి ఆ వైర్ల మీద పడుతుంటే ఎక్కడికక్కడ కరెంట్ స్తంభించిపోతుంది, లేదంటే నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయి ఏమన్నా అంటే ఇగో ఇలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఒక్కసారి మీరు రోడ్లని తిరిగి చూడండి, ఎక్కడెక్కడ గుట్టలు గుట్టల కింద వైర్లు ఎలా ఉంటున్నాయో. వాటి వల్ల ఒక్కొక్కసారి రోడ్డు ప్రమాదాలు, తీవ్రమైనటువంటి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. చీకట్లో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పొరపాటున ఒక కేబుల్ వైరో ఇంకోటో ఊడిపోయింది అంటే మెడకి చుట్టుకొని గాయాల పాలవుతున్నారు కింద పడి. యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి దానివల్ల. వీటిని ఎక్కడికక్కడ చేయాలి అన్నప్పుడు ఇక్కడ కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా ఏంటి అండర్ గ్రౌండ్కి. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ పైప్ లైన్ అనేది అండర్ గ్రౌండ్లో నడుస్తుంది చాలా చోట్ల, చాలా ఏరియాలకి. సో మిగతా వాటిని కూడా అండర్ గ్రౌండ్లో ఏ విధంగా చేసుకోవాలి, డిజాస్టర్ ప్రూఫ్ కింద సిటీని ఇలాగా ఇప్పుడున్నటువంటి దానికి సరికొత్తగా ఎలా చేయాలి అనే దాని మీద. అంత ఈజీ అయితే డెఫినెట్గా కాదు, బట్ అడుగు ముందుకు వేస్తే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందని. సో అమరావతి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తోంది. ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా వీటన్నిటిని చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ నిర్మాణం ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ఈ పవర్ ఇన్ఫ్రాకి సంబంధించిన దాంట్లో అత్యాధునికంగా ఆల్రెడీ పెద్ద పెద్ద నగరాలు, అటు న్యూయార్క్ కావచ్చు, లేదంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటివి, లండన్లో ఉన్నటువంటివి, వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఎస్ మనకు కూడా ఈ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఏదో 100 అడుగులు లేదంటే 1000 అడుగుల కిందకో తవ్వేసి అక్కడి నుంచి వేసుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ దీనికి ఇదంతా అవుతుందని చెప్పి ఎక్స్ట్రా ఖర్చులు, ఈ ప్రచారం అనేది కామన్గా జరిగిపోయేటువంటిదే. సో వాటిని నమ్మాల్సినటువంటి పని లేదు, వాటిని అస్సలు నమ్మాల్సినటువంటి పని లేదు. అమరావతి మీద ఎవరన్నా సరే నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి నేలల్లో ఇలా అయిపోతాయి అంటే ఇక్కడ అనుమానం వచ్చేది ఏంటంటే చాలామంది అనేది ఏకంగా 3 పంటలు పండే భూములన్నీ కూడా తీసుకుని నగరాలు నిర్మిస్తారట అన్నటువంటి మాట మాట్లాడుతూనే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి నగరాలను ఎందుకు మర్చిపోతున్నారో తెలియట్లేదు. ఎలా డెవలప్ అయ్యాయి అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. అలాగే నీటి అవసరాలకి ఎలా ఉంటుందనేది వాళ్ళకి తెలియట్లేదు. ఏదో నోటికొచ్చింది మాట్లాడేసామా లేదా అంతే తప్ప సహేతుకంగా ఎస్ ఇగో దీంట్లో ఇది ఉంది, ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషన్ కూడా ఉంటుందిగా. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ అంటూ ఉండవుగా. దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. ఏమన్నా అంటే అప్పులు చేసేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెడుతున్నామో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నామో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి, అదంతా కూడా మళ్ళీ రెవెన్యూ జనరేషన్కి అవుతోంది. అలాగే అమరావతి కూడా సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ కింద రూపుదిద్దుతుంది అనేది ముందు నుంచి చెప్తున్నారు. దానికి ఏ విధంగా అవుతుందనేది చెప్తున్నారు. ఏమన్నా అంటే ఇగో భూసేకరణ ఇలా చేసేస్తున్నారు, అలా చేసేస్తున్నారు అనేటువంటి దాని మీద మళ్ళీ అవాకులు చవాకులు మాట్లాడడం. ఎస్ ప్రభుత్వం దీని మీద ఏంటంటే ముందుగా ఒక స్పష్టమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకి సులభంగా అర్థమయ్యేలాగా, ఎందుకంటే వాళ్ళ అబద్ధాలన్నీ కూడా అరటిపండు ఒలిచినట్టుగా ఉంటున్నాయి, స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకేముంది అమరావతిలో ఇంతట గజానికి ఇంత ఖర్చు పెట్టాలట, అక్కడ ఇంతకు మించి అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది అనేటువంటి ఒక అబద్ధాన్ని తీసుకెళ్ళిపోతున్నారు తప్ప అసలు ఏం జరుగుతోంది అనే దాని మీద సామాన్య ప్రజానీకానికి వాళ్ళకి అర్థమైనటువంటి భాషలో, ఈవెన్ ఇన్ విజువల్ ఫార్మ్ ఆఫ్ మీడియంలో కూడా సరైనటువంటిది అటు సిఆర్డీఏ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వెళ్ళట్లేదు. కాబట్టే ఇన్ని వాస్తవాలు ఇలా జరుగుతున్నటువంటి విషయాలు కూడా ప్రజల్లో అబద్ధాలుగా మిగిలిపోతున్నాయి, విచ్ ఈస్ వెరీ రాంగ్. చాలా నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అతి సులభమైనటువంటి అర్థవంతమైనటువంటి భాషలో ప్రతి ఒక్కళ్ళకి చేరే విధంగా అమరావతి పనులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక డాక్యుమెంటరీ కింద రూపొందించి ప్రజలకు చేరవేయాలని మనవి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.